ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద ఏ విధంగా అయితే దాడి చేసిందో, అదే విధంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. ఆ దాడికి సంబంధించినటువంటి వీడియో కూడా షేర్ చేసింది. ఇక్కడ ఈ వీడియో కూడా పెట్టడం జరిగింది. మరి పాకిస్తాన్ మీద ఈ విధమైన ఎందుకు దాడి చేసింది అంటే ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट ऑपोजिट साइड पे, रनवे के ऑपोजिट साइड पे ब्लास्ट हुआ है और आग भी लगी हुई है। ये मेरी छत से नजर आ रही है। God bless you. ఈ వీడియో చూశారు కదా, ఇది నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద. ఈ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి చేస్తే ఇప్పటి వరకు దాన్ని సరిదిద్దుకోలేకపోయింది, దాన్ని ఇప్పటి వరకు బాగు చేయలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేసింది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ క్షిపణి దాడి వల్ల మళ్ళీ మరింత అయితే దాడికి గురైంది. దానివల్ల ఎయిర్ బేస్ ఎప్పుడే బాగయ్యే పరిస్థితులు లేవు. మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ మేమే పై చేయి సాధిస్తున్నాము, వైమానిక దాడులతో ఆఫ్ఘనిస్తాన్ని అల్లుకొల్లాలను సృష్టిస్తున్నామని చెప్పింది. అయితే ఇటువైపు అయితే ఒకవైపు అది చెప్పింది నిజమే. కొన్ని విషయాల్లో పాకిస్తాన్ అయితే వైమానిక దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లను అయితే దగ్గర 300-400 మందిని అయితే చంపగలిగింది. అయితే ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా గిరిల్లా యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని ఓడిస్తున్నారు. దగ్గర పాకిస్తాన్ సైన్యం 102 మందిని ఇప్పటికి చంపారు. ఇప్పుడేమొచ్చేసి ఇలా ఈ విధమైనటువంటి దాడులు చేయగలుగుతున్నారు. బహుశా పాకిస్తాన్కి చేతగాక ఇది కూడా భారతదేశమే చేయిస్తుందని అనొచ్చు.